కాంబినేషన్ లో ఈ జాన్ 26న అంటే రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతున్నటువంటి హంట్ కి ముందుగా మనమందరం అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హంట్ టీజర్ ని స్క్రీన్ మీద చూసేద్దాం. హంట్ టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇవన్నీ అర్జున్ బి కూడా లేదు. But I don't want to be Arjun B. I want to get back to Arjun B. ఏ కేసులైతే అర్జున్ మొదటి సాల్వ్ చేయలేకపోయాడు అదే కేసుని ఈ అర్జున్ సాల్వ్ చేయాలి. తెలుసుకునే ప్రాసెస్ లో ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, ఎంత ఎఫెక్ట్ అయ్యారు నన్ను అవ్వట్లేదు. Hunt trailer on the screen please. Yes, once more please. సో ఎలా అనిపించింది టీజర్ ట్రైలర్ అంతా కూడా? సో టీజర్లో ట్రైలర్లోనే ఇన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఇంకా సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని అసలు గెస్ట్ చేయలేకపోతున్నాం. సో ఇవన్నీ తెలియాలి అంటే మనం జాన్ 26న హంట్ గన్స్ డోంట్ లై సినిమాని థియేటర్లో చూడాల్సిందే. సో అడ్వాన్స్గా టీం అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఎస్ హంట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీ అందరికీ మరోసారి హాడీ వెల్కమ్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్ గా, అరుల్ విన్సెంట్ గారి సినిమాటోగ్రఫీలో, జిబ్రాన్ గారి మ్యూజికల్లో, మహేష్ సురపనేని గారు డైరెక్టర్ గా
చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ గారిని చూడబోతున్నాం ఫుల్ లెంత్ రోల్లో. అండ్ చాలా రోజుల తర్వాత మనందరికీ ఇష్టమైన ప్రేమిస్తే భరత్ గారిని ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం డైరెక్ట్ తెలుగు ఫిలిం గా. అండ్ సుధీర్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంచుకునే కథలు, ఆయన క్యారెక్టరైజేషన్లు ఎంత సరికొత్తగా ఉంటాయో ప్రతి సినిమాతో ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాం ప్రొడ్యూసర్ అయినటువంటి ఆనంద్ ప్రసాద్ గారిని. ఆనంద్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి అన్నే రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆనంద్ ప్రసాద్ గారు అండ్ అన్నే రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హంట్ గన్స్ డోంట్ లై అంగరంగ వైభవంగా గ్రాండ్ గా జాన్ 26న రిపబ్లిక్ డే కానుకగా మనందరి ముందు రాబోతోంది వరల్డ్ వైడ్ రిలీజ్ గా. అండ్ ఇప్పుడు ఇంత చక్కగా మనకి ఈ సినిమాని అందించినటువంటి మహేష్ సురపనేని గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద డైరెక్టర్ ఆఫ్ హంట్ మహేష్ గారిని. ఖచ్చితంగా టీజర్, ట్రైలర్ అండ్ రిలీజ్ అయిన కాంటెంట్ చూస్తుంటే హిట్ పక్కా అనిపిస్తోందండి మహేష్ గారు. అసలు ఆయన ఏమాత్రం వినిపించుకోవట్లేదు, సీదా బుల్లెట్ లాగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్ వెరీ ఓన్ ఆర్యన్ దేవ్ గా నటించబోతున్నటువంటి మన ప్రేమిస్తే భరత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భరత్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రూవ్డ్ యాక్టర్స్, గ్రేట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ తెలుగు ఇండియన్ సినిమా శ్రీకాంత్ గారిని అంగరంగ వైభవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఆర్ వెరీ ఓన్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ నేటరల్ స్టార్ సుధీర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And a picture for media. ఇలా వెళ్ళిపోతా అండ్ ఇప్పుడే విచ్చేసిన గోపరాజు రమణ గారికి హార్డీ వెల్కమ్ అండి. ఓకే, ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి ఆనంద్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ మీరే కదండి కర్త కర్మ. మొదటిగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా భవ్య క్రియేషన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు జనవరి 26వ తారీఖున భవ్య క్రియేషన్స్లో ప్రొడ్యూస్ చేయబడిన ఈ హంట్ మీ ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాం. ఇది ఇంగ్లీష్ టైటిల్తో వస్తున్న తెలుగు సినిమా హంట్. సో దీంట్లో చాలా కాలంగా మా ఆప్తులు శ్రీకాంత్ గారితో మొదటిసారి భవ్య క్రియేషన్లో ప్రొడ్యూస్ చేయటం, ఈ సినిమాలో ఆయనతో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది.
అలాగే భరత్ గారు, సుధీర్ బాబు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. సుధీర్ బాబు గారు కానీ మిగతా ఆర్టిస్టులు కానివ్వండి, ఈ చిత్రాన్ని పనిచేసిన టెక్నీషియన్స్కి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ ప్రొడక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ January 26th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ఇందులో అద్భుతంగా నటించినటువంటి గోపరాజు రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి ఆహ్వానితులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మీ ముందు ఇలా నుంచోటానికి కారణభూతులైనటువంటి భవ్య క్రియేషన్స్ వారు నిర్మించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం ద్వారా నేను మీ అందరికీ సుపరిచితుడయ్యాను. లేకపోతే ఇక్కడ నుంచునే అవకాశం నాకు వచ్చేది కాదు. ఇది యథార్థం. అలాగే వారు అదే ఆదరణతో వారు నిర్మిస్తున్నటువంటి మరో చిత్రంలో నాకు అవకాశం కల్పించారు. ఆనంద్ ప్రసాద్ గారు, అలాగే దర్శకులు మహేష్ గారు, మా హీరో సుధీర్ బాబు గారు, గురుగారు శ్రీకాంత్ గారు, అందరితో కలిసి నటించిన అవకాశం నాకు ఇది ఒక గొప్ప సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం రేపు రిలీజ్ అయిన తర్వాత మీరందరూ ఆదరిస్తారని, ఇలాగే ఇంకా మరికొన్ని చిత్రాల్లో నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి అన్నే రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ 2 మాటలు సార్. ఓన్లీ డబ్బులు పెడతారు, మాట్లాడరా మీరెవరు? ఓకే. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ హంట్ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయన ఏంటో పిట్ట కొంచెం కూతగనం అనేలాగా సైలెంట్గా ఉన్నారు, కానీ వైలెంట్గా సినిమాని తీశారు. యా సో కొంచెం పేషెంట్గా ఉండండి, ఎందుకంటే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్ విల్ బీ స్లైట్లీ లాంగ్ స్పీచ్. ముఖ్యంగా ఆన్ అ పర్సనల్ లెవెల్ ఆర్ ప్రొఫెషనల్ లెవెల్ నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఇద్దరికే. వన్ ఈజ్ ఆనంద్ ప్రసాద్ గారు అండ్ సెకండ్ రవి గారు. మేబీ వాళ్ళు ఆ రోజు నన్ను నమ్ముండకపోతే ఈ పాటికి నాకు తెలిసి పని లేకుండా ఎక్కడో తిరుగుతూ ఉండేవాడిని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ సో మచ్. ఇప్పుడు వస్తున్న ఈ ఫోన్ కాల్స్కో, నాకు వస్తున్న అప్రిసియేషన్కో ఐ ఓ ఇట్ టు దెమ్ టోటలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఇట్ ఈస్ వివేక్, ఆర్ట్ డైరెక్టర్. చాలా ఎఫెక్టివ్గా మేము ఏదైతే అనుకున్నామో దాన్ని చాలా ఎఫెక్టివ్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చామంటే వివేక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్ ఫర్ ద విజువల్స్ వాట్ యూ హ్యావ్ సీన్ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ ప్రవీణ్ పూడి. ఆయన ప్రాబబ్లీ ఈ మధ్యకాలంలో ఈ సినిమాకి స్పెండ్ చేసినంత టైం ఎడిట్లో కానీ ఇంకోటి కానీ ఇంకే సినిమాకి స్పెండ్ చేసి ఉంటారు. అండ్ హీ వెరీ మచ్ లైక్డ్ ఇట్. అందుకే అంత టైం అండ్ ఎఫర్ట్ ఈ సినిమాకి పెట్టారని అనుకుంటాను. అండ్ నా డిఓపి అరుల్ విన్సెంట్, హీఈస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పర్సన్స్ ఐ హ్యావ్ మెట్. చాలా కష్టపడ్డాడు. అండ్ ఆ విజువల్స్కో, ఆ కలర్ ప్యాలెట్కో, ఆ టోన్స్కో హీఈస్ టోటలీ, ఐ షుడ్ గివ్ హిమ్ ద క్రెడిట్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రన్ గురించి చెప్పాలి. ఇఫ్ ఎట్ ఆల్ రేపు ఈ సినిమాకి నిజంగా ఆ మంచి అప్రిసియేషన్ కనుక వస్తే, ఈ సినిమా కనుక ఇఫ్ ఇట్ ఈస్ రియలీ మేము అనుకున్నంత సక్సెస్ అయితే ఐ థింక్ 50% ఆఫ్ దట్ క్రెడిట్ గోస్ టు జిబ్రన్. సో ఈ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కలిసి పనిచేయటం వల్ల యాక్చువల్గా నాకు పెద్దగా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. నేను ఫర్ మీ ఇట్ వాజ్ ఎ వెరీ ఈజీ రైడ్. వీళ్ళ వల్లే ఈ సినిమా ఇలా కనిపిస్తుంది మీకు. అండ్ రేపు ఈ సక్సెస్ అయితే ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు దెమ్, మై టీమ్. ఇంకా నేను యాక్టర్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ భరత్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ దిస్ ఫిలిం. మీతో పనిచేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్ వాజ్ రియలీ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎంత ప్రొఫెషనల్గా వచ్చారు సెట్కి. అండ్ అబ్సల్యూట్లీ నో నాన్ సెన్స్ అసలు ఆయనతో. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. సార్ మీతో పనిచేయటమే ఒక గౌరవం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒప్పుకుని ఈ సినిమా చేసినందుకు. ఎవ్రీడే నేను మీరు సెట్కి వస్తున్న ప్రతిసారి ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది నాకు. మీతో పనిచేస్తున్నానన్న ఫీలింగే ఇట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మన హీరో సుధీర్ గారి గురించి చెప్పాలి.
ఇంకా ఎక్కువ అరుస్తారు సినిమా చూస్తే. సో యా, సో ఇప్పుడు మీరు టీజర్లోనో ట్రైలర్లోనో వస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్కి మీరు చూస్తున్న ఎప్రిసియేషన్ కానీ, ఈ సినిమాకి జరిగిన చాలా మంచి విషయాలకి వస్తున్న ఎప్రిసియేషన్ కానీ హీ హోల్డ్స్ అ వెరీ లయన్ షేర్ ఆఫ్ ద క్రెడిట్ అండి. అంటే త్రూ అవుట్ ద సినిమా నమ్మిన రోజు దగ్గర నుంచి ఇవాళ వరకు ఆయన డిసిప్లిన్ లెవెల్స్ కానీ, ఆయన పెట్టే 100% ఆ ఎఫర్ట్ కానీ, అంటే హీ డజంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. ప్రాబబ్లీ అది మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలి అన్న తపన అండ్ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్ అన్నట్టు హీ గివ్స్ హిస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యూ విల్ సీ ద బెస్ట్ సుధీర్ బాబు ఇప్పుడు దాకా మీరు చూసిన సినిమాలన్నిట్లో. యూ విల్ సీ హిమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హిజ్ లైఫ్. ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తారు రేపు ఆయన థియేటర్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్, బీట్ ఎనీథింగ్. సో ఇది నేను ఫైనల్గా చెప్పాలనుకుంది మా టెక్నీషియన్స్ గురించి, మా యాక్టర్స్ గురించి. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతాను. ఇట్ విల్ బీ ఒక వెరీ ఎగ్జిలరేటింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుందండి రేపు మీరు సినిమా చూసిన వాళ్ళకి. ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వదులుతుంది. నాట్ జస్ట్ అబౌట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఇంకా దేని గురించో కాదు, ఈ సినిమాలో ఉన్న స్ట్రాంగ్ ఇమోషనల్ కోషెంట్ మీకు సినిమా అయిపోయి మీరు థియేటర్స్ బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీకు అది ఒక లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ వదులుతుంది మీ మీద. So I think the best part of this film, apart from the action or apart from the performances or something else, it is the strong emotional quotient and ఒక మంచి కథ, దాన్ని చెప్పిన విధానం, దాన్ని నెరేట్ చేసిన విధానం, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కలిపి మీ మీద ఒక ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ వదులుతుంది సినిమా. సో ఐ హోప్ January 26th మీరందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ దిస్ విల్ బీ ద ట్రీట్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నేను ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బీట్ నాకెప్పుడు ఒక మంచి సపోర్ట్ లాగా ఉండే రమేష్ సామల, హీజ్ ఏ రైటర్ డైరెక్టర్. ఆయన ఇంతకుముందు ఇష్క్ అనే సినిమా రాశారు. అలాగే లోకేష్, విజయ్, అందరూ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడక్షన్ టీము శ్రీకాంత్, మురళీ గారు, సుధాకర్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ, యు ఆర్ వెరీ డియర్ టు మీ. అండ్ మాకు ప్యారిస్లో షూట్ చేసేటప్పుడు కానీ ఇంకోటి కానీ హీ వాజ్ ఆఫ్ గ్రేట్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. January 26th అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత భరత్ గారిని చూడడం ఎంత ఆనందంగా ఉందో తెలుస్తోంది మీ అందరి ముఖాల్లో. అండ్ నౌ లెట్ మీ స్పీక్ భరత్ గారు. అందరికీ నమస్కారం. How do I start? Okay, so after watching the full film, I was very excited and I was taken aback and I'm so happy I'm part of this film. I've taken a right decision to come back in this film in Telugu cinema because you guys will have a lifetime good experience in terms of a good thriller. Ante chala it has come out really well and thank you Bhavya Creations, Anand garu, Ravi garu for making me a part of this. Thank you Mahesh. And this is going to be your best film, don't worry. This is going to be your best film and from here you have more responsibility to do better films. And of course, as he said, this film, I watched a couple of Sudhi's films, but this is going to be his best in his career. So, advance congratulations and pleasure working with you, Shrikant sir. And congratulations to the entire team and thank you. I mean, it's been 13-14 years I've not met the press people in Telugu. So I'm so happy and do support. Thank you. Thank you Bharat garu. Thank you so much. And ఇప్పుడు one of the best actors in Telugu Indian cinema, శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అరుపులు 26వ తారీఖు మార్నింగ్ షో చూపించండి, అదిరిపోతుంది ఇంకా. సో ఎనర్జీ మిమ్మల్ని చూస్తాడు నిజంగా, ఈ అరుపులన్నీ చూస్తాను ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది. సో హంట్ యాక్చువల్గా ఫస్ట్ నాకు వచ్చి మహేష్ నెరేట్ చేయగానే ఒక 1.5 hours 2 hours నెరేట్ చేయగానే ఎక్కడ కూడా డివిజన్ లేకుండా ఒకేసారి నేను చేస్తున్నాను. నేను చేయడానికి కారణం రెండు. ఒకటి భవ్య క్రియేషన్స్ అండ్ సుధీర్ బాబు. ఎందుకంటే సుధీర్
మేమంతా ఎప్పటి నుంచో ఒక బ్రదర్ లాగా నాకు, మేము క్రికెట్ ఆడుకుంటూ అప్పటి నుంచి పరిచయం. ఓన్లీ వీళ్ళిద్దరు ఉన్నారు అనేసి ఒక కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్స్ భరత్ అండ్ నాది. అందుకే ఒక మంచి సినిమాలో చేయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా నేను ఒప్పుకోవడం జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా ఇలా ఎప్పుడు డైరెక్ట్ చెప్తారు, కానీ తీసేవి వచ్చేటప్పటికి వేరే రకంగా వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి. కానీ అనుకున్న దానికంటే ఇట్స్ బెటర్గా ఒక మంచి టెక్నీషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అలాగే మహేష్ ఉన్న క్లారిటీ కానీ ఈ సినిమాలో మీరు చూస్తారు. డెఫినెట్గా ఈ సినిమా గోయింగ్ టు పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను సినిమా చూశాను, కొన్ని తెలిసిపోతూ ఉంటాయి ఆ సినిమా చూడంగానే. సుధీర్, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే 2 క్యారెక్టర్స్ని ఆ వేరియేషన్స్, అర్జున్ ఏ, అర్జున్ బి వేరియేషన్స్ తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంత హోంవర్క్ చేయాలి దాని మీద, ప్రతి ఇంచు ప్రతి సీను డైజెస్ట్ చేసుకోవాలి. అలా అయితే కనుక ఇటువంటి సబ్జెక్ట్ని డీల్ చేయడం చాలా కష్టం. సుధీర్ చాలా బాగా చేసావు. నేను అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే 26వ తారీఖు ఎటు చెప్పుకుంటాం, ముందే చెప్పేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే ఆనంద్ ప్రసాద్ గారు, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేశారు. ఎందుకంటే అసలు ఖర్చుకు వెనకాడకుండా ఇక్కడ సీన్స్ని ఫారెన్లో కూడా షూట్ చేసి, అక్కడ వాళ్ళు వచ్చి యాక్చువల్గా అక్కడ సీన్లు ఇక్కడ చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే భరత్ ఈజ్ ప్రేమిస్తే భరత్ అండి, బట్ నాకు చాలా సినిమాలు, నేను తమిళ్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, గుడ్ హ్యూమన్ బీయింగ్. సో వెల్కమ్ అగైన్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అందరికీ, పేరు పేరున రవి గారికి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సుధీర్ బాబు గారి గురించి మాట్లాడాలి. స్పెషల్లీ ఈ సినిమా కోసం ఈ యాక్షన్ స్టన్స్ అన్ని కూడా ఆయన ఏ బెడ్స్ అవి లేకుండా, ఏ రోప్స్ ఉపయోగించకుండా చేశారంట సార్. అంత రిస్క్ ఎందుకు చేశారు? అండ్ ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది ఖచ్చితంగా. సో దీన్ని నమ్మారు కాబట్టి ఇంత అద్భుతంగా చేయగలిగారు అని. అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. సరే ఇంక చాలు. థ్యాంక్ యూ. సరే ఓకే. అందరికి నమస్కారం. కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది నా ఫస్ట్ ఫిల్మ్, మన ఫస్ట్ ప్రెస్ మీట్. ఏదో ఒక చిన్న వెళ్తి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఫస్ట్ షో అయిన తర్వాత, మార్నింగ్ షో అయిన తర్వాత. సో ఐ విల్ మిస్ దాట్. కృష్ణ గారు ఒక 1000 తారలు ఒకటిగా వెలిగిన సూర్యుడు. ఆయన ఒక కాగడాన్ని వెలిగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కాగడాన్ని పట్టుకొని నడవాల్సిన బాధ్యత నాది, మా కుటుంబాది, మనందరిది. నేను సినిమాలోకి వస్తాను అని చెప్పినప్పుడు ఇంట్లో అందరికీ ఒక చిన్న కన్ఫ్యూజన్, వెళ్ళనియాలా లేదా. నా వైఫ్, ఇంట్లో అమ్మ నాన్న, ఫ్రెండ్స్ కొందరు ముఖం మీద చెప్పారు, ఇంకొందరు ముఖం మీద చెప్పకుండా సిగ్నల్ అయితే ఇచ్చారు. కానీ కృష్ణ గారు వచ్చి ఒక మాట అన్నారు, కష్టపడితే సక్సెస్ అవుతాడు, చేయనివ్వండి అని చెప్పి. అప్పటి నుంచి నా లైఫ్ అంతా అసలు ఒక సెపరేట్ టర్నే తీసుకుంది. అంటే ఒక మంచి వాల్యూ వచ్చింది, మంచి రెస్పెక్ట్ వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే దిస్ ఇస్ మోర్ మీనింగ్ ఫర్ మై లైఫ్ రైట్ నౌ. అంటే జస్ట్ బికాస్ ఏదో మంచి సినిమాలు చేశాను, ఒక మెమరీస్లో ఉండిపోయి, తెలుగు సినిమాలు నిలబడిపోయి కొన్ని సినిమాలు చేయగలిగాను, అండ్ ఇప్పుడు కెరియర్ స్టేబుల్గా ఉంది, అందుకని మాత్రం అనట్లేదు. కృష్ణ గారు చనిపోకముందు ఒక 20 days అప్రాక్సిమేట్గా 30 days బిఫోర్ ఇంట్లో అడిగారు. అంటే జనరల్గా ఎవ్రీ ఫ్రైడే కొత్త సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇంట్లో అడిగారు, ఏమైనా సినిమా చూస్తారా అని చెప్పి. అంటే ఆయనకి ఒక చిన్న థియేటర్ సెటప్ ఉంది, మినీ థియేటర్. సో అక్కడ సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయన అలా అడిగినప్పుడు ఆయన అన్నారు, నేను ఎవరి సినిమాలు చూడనమ్మా, నేను సుధీర్ సినిమాలు, మహేష్ సినిమాలు మాత్రమే చూద్దాం అనుకుంటున్నాను. అంటే అంతకంటే ఏం కావాలి. నేను ఫస్ట్ నమ్మలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాను, నిజంగా చెప్పారా ఇలా అంటే ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పారని చెప్పి అన్నారు. అంటే
ఒక 100 సినిమాలు చేసిన సూపర్ స్టార్ హెల్త్ అంత కంఫర్ట్ లేదు. ఇప్పుడు 3 గంటలు కూర్చొని సినిమా చూసే అంత కంఫర్ట్ లేదు. సో కొన్ని సినిమాలు మాత్రం ఎంచుకున్నారు. అందులో నా సినిమా చూద్దామని ఎంచుకోవడం, ఐ ఫెల్ట్ లైక్ దేర్స్ ఎ మీనింగ్ ఫర్ మీ టుడే ఈ లైఫ్లో. ఎంత దూరం వెళ్తానో తెలీదు. ఈ పైన మాత్రం మావయ్య గారికి అంకితం. చాలా రుణపడి ఉంటాను జన్మలు. కృష్ణ గారు నాకు జ్ఞాపకాలు మాత్రం ఇచ్చేయలేదు, ఆయనలో ఉన్న ధైర్యం కూడా ఇచ్చేయలేరు నాకు. ఆ ధైర్యంతోనే నేను ఈ సినిమా చేశాను. కొత్తది ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయరు. అది పేపర్ మీద ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ నేను సినిమా చూసిన తర్వాత అంతా మారిపోయింది. 100 మంది చూశారు, ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చూశారు, అండ్ వాళ్ళందరికీ కూడా యునానిమస్గా చాలా బాగా నచ్చింది. అండ్ అదే రివ్యూ రేపు బయటకు వస్తే తర్వాత అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ముందుగా సినిమా గురించి మాట్లాడే ముందు టీం గురించి మాట్లాడాలి. ముందుగా ఆనంద్ ప్రసాద్ గారు, అందరు స్టంట్లో నేను రిస్క్ చేశాను అని చెప్పి అంటున్నారు. నాకంటే ముందు ఆయన రిస్క్ చేశారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో నేను వాళ్ళు ఫాలో అవుతుంటాయి ఈ ఫైటర్స్ని, ఈ ఫైట్ మాస్టర్స్ని. సో ఇలా వాళ్ళతో చేద్దాము అని చెప్పి అన్నప్పుడు నాకన్నా ముందు ఆయన రిస్క్ చేశారు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, ఇండియాలో ఎప్పుడు సినిమా కూడా చేయలేదు, జస్ట్ ఆన్లైన్లో కొన్ని మీటింగ్స్, దాని తర్వాత crores of rupees ట్రాన్స్ఫర్ చేశారు. త్రీ మంత్స్ బిఫోరే షూటింగ్కి వెళ్ళక ముందులో ఆయన ఆ రిస్క్ తీసుకొని వాళ్ళకి డబ్బులు పంపించేశారు. సో నాకన్నా ముందు ఆయన రిస్క్ చేశారు. అండ్ నేను శమంతకమణి సినిమాకి ఆయన బ్యానర్లో చేశాను. అండ్ ఇప్పుడు ఇది 2వ సినిమా. అప్పుడున్న రెస్పెక్ట్ కన్నా ఇప్పుడు రెస్పెక్ట్ ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆఫర్. అలాగే సినిమాకి నా కోస్టార్స్ శ్రీకాంత్ అన్న, అసలు ఒక మంచి వ్యక్తి ఎలా ఉంటారు అని నేను డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ గారిని చూపిస్తే సరిపోద్ది. ఆయనకి ఎవరు ఎనిమీస్ అనేది ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అసలు. అంతేకాదు, నేను జనరల్గా బయట కలిసినప్పుడు ఒక రకంగా ఉంటాను, ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఇంట్లో అంతా ఒక రకంగా ఉంటాను. షూటింగ్కి వచ్చేటప్పుడు మారిపోతాను, స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అయిపోతాను. నేను చాలా సీరియస్గా తీసుకొని అప్పుడప్పుడు పక్కన వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఐ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. కానీ శ్రీకాంత్ అన్న దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది యాక్టింగ్తో పాటు ఇస్ దిస్ వే. అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, సీన్ మధ్యలో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, సీన్ టేక్ మధ్యలో కూడా. అండ్ అంతేగాని ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. షార్ట్ మధ్యలో టైం ఉందంటే కనుక, షూటింగ్ మధ్యలో టైం ఉందంటే ఒక 15-20 minutes అలా ఉన్నా సరే బిగ్ బాస్ ఓపెన్ చేస్తారు, బిగ్ బాస్ చూస్తారు, క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉంటారు. ఇలా మళ్ళీ సీన్లో వచ్చి యాక్షన్ అని చెప్పంగానే వెంటనే మారిపోతారు. సో అట్లాంటి క్వాలిటీస్ నేను కూడా నేర్చుకోవాలి. అండ్ ఆయన మంచి యాక్టర్ కాబట్టి ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ చేస్తూనే ఉంటారు. నా పిల్లలతో కూడా చేస్తారు, మహేష్ పిల్లలతో చేస్తారు, అందరి పిల్లలతో కూడా చేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ అన్న యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ భరత్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఫ్యాంటాస్టిక్ యాక్టర్. నేను ప్రేమిస్తే, నేను చిన్నప్పుడు యాక్చువల్లీ నాకన్నా చిన్నడు, నేను చిన్నప్పటి నుంచి చూశాను ఆయన సినిమా ప్రేమిస్తే. నాకన్నా చిన్న కుర్రుడు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ పర్సనలీ. అంటే తమిళ్లో ఒక హీరోగా చేస్తూ ఇట్లాంటి ఒక మంచి క్యారెక్టర్ తెలుగులో వచ్చినప్పుడు చేయడానికి యాక్సెప్ట్ చేసినందుకు. వితౌట్ శ్రీకాంత్ గారు, వితౌట్ భరత్ ఈ ఫిల్మ్ అసలు కంప్లీట్ కానే కాదు. ఇట్ డజంట్ కంప్లీట్ లైక్ దట్. అందరూ చెప్తున్నారు నా పర్ఫార్మెన్స్ గురించి, అది వాళ్ళు క్రియేట్ చేసిన బేస్ మీద నుంచున్నాను కాబట్టి నా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అండ్ పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ భరత్, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ మహేష్ అనే కొద్దిగా మాట్లాడకు ప్లీజ్. మహేష్, నాకు ఇంద్రగంటి గారు సెట్స్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ఈవెన్ ఒక ఫస్ట్ టైం జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఒక హీరోలా ఫీల్ అయిపోతారు. అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఇంద్రగంటి గారు. ఐ ఆల్వేస్ లవ్ ఇట్. అండ్ అలాంటి అట్మాస్ఫియర్ మహేష్ క్రియేట్ చేశాడు. నేననే కాదు, సెట్లో ఎవరున్నా సరే, సెట్ బాయ్ నుంచి, లైట్ మెన్ నుంచి, చిన్న టెక్నీషియన్స్ నుంచి, యాక్టర్స్ నుంచి, వాళ్ళ మైండ్లో ఏమున్నా సరే వచ్చి తనతో షేర్ చేసుకోవచ్చు. దట్స్ వన్ వెరీ గుడ్ క్వాలిటీ.
అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమాకి మహేష్ తప్పితే వేరే ఎవరు హ్యాండిల్ చేయలేరు నా ఫీలింగ్. ఎన్నో క్వశ్చన్స్ అడిగాను, ఎన్నో క్వశ్చన్స్ చాలామంది అయితే విసుక్కోకుండా నన్ను బేర్ చేసి ఆన్సర్ చేసి అలా అని చెప్పి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఏం తీసుకోలేదు. ఏది కరెక్ట్ అనిపిస్తే నాకు తీసుకున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఇంతకన్నా పెద్ద స్క్రిప్ట్స్ నాకన్నా పెద్ద హీరోస్తో చేస్తాడు, తనకు ఛాన్సెస్ వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మహేష్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ అరుల్ విన్సెంట్ డిఓపి, చాలా మంచి డిఓపీస్ ఉన్నారు. కాంపిటీషన్ చాలా ఉంది డిఓపీస్లో, బట్ అరుల్ విన్సెంట్కి ఒక ఎడ్జ్ ఉంటుంది, అది ఆయన యాటిట్యూడ్. ఫ్రాన్స్లో మేము షూట్ చేస్తున్నప్పుడు హీ వాజ్ రెడీ టు క్లైంబ్ ఇల్లు గోడల మీద ఎక్కేసి, గేట్ల మీద ఎక్కేసి, లైట్లు పెట్టి తను వన్ మ్యాన్ షోలాగా చేశాడు. అయితే ఐ డోంట్ థింక్ ఎనీ కెమెరామెన్ వుడ్ హ్యావ్ డన్ దట్. నేను ముద్దుగా ఆయన్ని బాలయ్య అని పిలుస్తుంటాను, ఇంపాసిబుల్ థింగ్స్ చేస్తారని చెప్పి. సో తను అండ్ ఈ సినిమా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు. అంటే నాకు మహేష్కి ఏదైనా ఒక ప్లేస్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు వీ ఆల్వేస్ లుక్ అప్ టు ప్రవీణ్, అండ్ ప్రవీణ్ వాజ్ లైక్ ద ఫాదర్ ఫిగర్. ఇది బాగుంది, ఇది బాగాలేదు అంటే వీ ఫాలోడ్ దాట్. అండ్ ప్రవీణ్ ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. అండ్ అలాగే ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ వివేక్ నేను ఫస్ట్ అసలు ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. భవ్య వాళ్ళు పుష్ చేశారు వివేక్ మంచి టెక్నీషియన్ అని చెప్పి. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీస్ డన్ సమ్ ఫ్యాబులస్ వర్క్. నా నెక్స్ట్ సినిమాలకి ఏమైనా ఉంటే ఐ థింక్ అబౌట్ సజెస్టింగ్ హిమ్. అండ్ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రన్ గారు, ఒకే ఒక్క సాంగ్ సినిమాలో, ఆ ఒక్క సాంగ్ చాట్ బస్టర్ అయింది, పాపతో పైలం సాంగ్. అండ్ దానికన్నా ఎక్కువ రేపు ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా సక్సెస్ అవుద్ది. అండ్ అన్నే రవి గారు, ఆనంద్ ప్రసాద్ గారికి ఒక రైట్ హ్యాండ్. ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, మంచి ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్ తీస్తారు, డెఫినెట్గా ఆ కెపాసిటీ ఉంది. కానీ ఎప్పుడు ఓ ప్రాజెక్ట్ చేజారిపోదు, అంటే బడ్జెట్ వైజ్. అది ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం నేను ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆయన దగ్గర నుంచి నేర్చుకుని కొన్ని అప్లై చేస్తాను డెఫినెట్గా. అండ్ ఈ సినిమాకి వస్తే హంట్ ఏం చెప్పచ్చు, అన్లైక్ ఎనీథింగ్ ఐ హ్యావ్ డన్ బిఫోర్, అన్లైక్ ఎనీ వన్ హ్యావ్ డన్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా, అది హంట్ సినిమా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా మంచి థ్రిల్లర్స్ వచ్చినాయి, చాలా పెద్ద హిట్ చేశారు ఆడియన్స్. నేను కూడా కొన్ని సినిమాలకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా. బట్ నేను చెప్తున్నాను, రేపు మీరు థియేటర్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు యూ విల్ రేట్ హంట్ ఫిల్మ్ హయ్యర్ దెన్ ఆల్ దీస్ ఫిల్మ్స్. ఆ నమ్మకం నాకుంది. అండ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ కోర్స్ ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్, ఒక సెపరేట్ హీరోయిన్ ట్రాక్ అలా ఉండదు. మీరు టీజర్లో ట్రైలర్లో యాక్షన్ ఎక్కువ చూసుంటారు, యాక్షన్ బాగుంటుంది, కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువ నిలబెట్టేది మాత్రం ఎమోషనల్ సీన్స్. సినిమా గురించి నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్, రేపు మీరే బయట చెప్తారు అందరికీ అని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఒక్కటి మాత్రం, ఇట్స్ హానెస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్, పర్సనలీ నా నుంచి కూడా, ప్లీజ్ స్పాయిలర్స్ మాత్రం ఇవ్వద్దు. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ స్పాయిలర్స్ మాత్రం ఇవ్వద్దు. అంటే ఎలా ఉంటుందంటే, ఇది పుట్టేది అబ్బాయో అమ్మాయో పుట్టక ముందులే బయటికి చెప్పకూడదు డాక్టర్స్. మన పేరెంట్స్తో పాటు ఫ్యామిలీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక బ్యూటిఫుల్ సస్పెన్స్ని చెడగొట్టద్దు. అంటే మూవీలో ఉన్న ట్విస్ట్ని రివీల్ చేస్తే పూర్తిగా అలా అని నేను చెప్పి అనట్లేదు, బట్ తెలియకుండా ఒక సస్పెన్స్ని ఎంజాయ్ చేయడంలో ఉన్న కిక్ని స్పాయిల్ చేద్దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ స్పాయిలర్స్ మాత్రం ఇవ్వద్దు. అండ్ ఫైనల్లీ ఒక సినిమా లాస్ట్లో రోలింగ్ టైటిల్స్ బిఫోర్ ఒక ఓత్ వస్తుంది. అది ఒకటి చెప్పాలని నేను జనరల్గా నేను డైలాగులు చెప్పడం పెద్ద ఇష్టపడను, బట్ ఐ ఫీల్ లైక్ సేయింగ్ దట్ ఓత్. అదేంటంటే, అర్జున్ ప్రసాద్ అనే నేను నా దేశం పట్ల, శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని, నా దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా విధిలోని ఎలాంటి వివక్ష లేకుండా నిష్టగా నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇది అర్జున్ ప్రసాద్ ప్రమాణం.
ఈ సుధీర్ బాబు ప్రమాణం ఏంటంటే గన్ షాట్ ఈ సినిమా మీకు నచ్చుతుంది. January 26th ప్లీజ్ వాచ్. ఇంకా ఉన్న మర్చిపోయినా so much. అండ్ మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. మంచి సీన్స్ ఉన్నాయి మాకు. ఇంతకుముందు కూడా మనం శ్రీదేవి సోడా సెంటర్ చేసాం రమణ గారు. అండ్ దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు. దట్ వాజ్ ఎ వెరీ లవ్లీ స్పీచ్. అండ్ ఓకే, యా, నేను ఇద్దరు గురించి చెప్పడం మర్చిపోయానండి. ఒకటి మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్. ఈ సినిమా మొదలెట్టినప్పుడు ఆ ఫస్ట్ లుక్తో అంత మంచి వైబ్ స్టార్ట్ అయిందంటే అది అనంత్ వల్ల. సో థ్యాంక్ యూ అనంత్ సో మచ్. అండ్ రెండు మా పిఆర్ఓ చిన్నారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మీరు మర్చిపోయారా సార్? రమణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఒక్కల క్రెడిట్ ఈ సినిమాలో కంప్లీట్గా నేనే తీసుకుంటా, ఎందుకంటే మీరు కావాలని అడిగింది నేనే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. అంటే స్టంట్ కోరియోగ్రాఫర్స్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. వాళ్ళు ఇక్కడ లేకపోయినా ఇట్స్ అవర్ డ్యూటీ టు మెన్షన్. యూనో అండ్ బ్రయన్ అని చెప్పి వాళ్ళు స్టంట్ కోరియోగ్రఫీ చేశారు, యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ దాంతోపాటు మన అంజీ మాస్టర్ ఇక్కడ చేశారు చేస్ సీక్వెన్సెస్. ఫ్రాన్స్లో అయితే ఎంత బాగా యాక్షన్ సీక్వెన్సెస్ చేసామో అంత బాగా తను ఇక్కడ కూడా చేశారు. అలాగే మా పిఆర్ఓ అండ్ అనంత్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మా డైరెక్షన్ టీమ్ చాలా యంగ్ టీమ్. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను, అంటే యంగ్ టీమ్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Jan 26 ఇన్ థియేటర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సుధీర్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ మహేష్ గారిని, శ్రీకాంత్ గారిని, సుధీర్ గారిని, భరత్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ఫర్ మీడియా క్యూ అండి. బ్యాగ్ ఎవరో ఉంది అక్కడ, ఎవరిదో ఉన్నారు కదా. సార్ ఆన్లైన్ ఉంది కదా. నా ప్రభు గారు అన్న పక్కన కూర్చోవచ్చు. అనిరవి గారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఒకరు ఉంటే బాగుంటుంది. అనిరవి గారు కానీ సుధీర్ బాబు గారు పోలీస్ ఆఫీసర్గా ఇంతకుముందు మీరు వి అనే సినిమా చేశారు. సో ఆ పోలీస్ ఆఫీసర్కి ఈ పోలీస్ ఆఫీసర్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? అలాగే హాలీవుడ్ వాళ్ళకి సంబంధించి యాక్షన్ పార్ట్ అంతా వాళ్ళతో ఈ సినిమా చేయించడం, ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ఫస్ట్ ఫార్మోస్ట్ ఏ హీరో అయినా పోలీస్ క్యారెక్టర్ ఎందుకు చేద్దాం అనుకుంటే ఒక మాస్కులిన్ ఉంటుంది, ఒక అగ్రెషన్ ఉంటుంది, అందుకోసం చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు మీరు వీడియో చూసినా సరే అది ఉంటుంది. ఈ సినిమాలో వచ్చేప్పుడు అది ఒక అర్జున్ ఏ అనే క్యారెక్టర్ అలా ఉంటాడు, అర్జున్ బి అనే క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఒక కామన్ మ్యాన్ పోలీస్ అయితే ఎలా ఉంటాడు ఆ టైప్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే అతని మీద ఒక నమ్మకం ఉండదు, ఒక కాన్ఫిడెన్స్ ఉండదు, ఫైట్ చేయగలరని. కాకపోతే ఉన్నట్టుండి నువ్వు ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు హీ కుడెంట్ బిలీవ్ ఇట్. సో ఏంటంటే ఒక చిన్న వల్నరబిలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ అని చెప్పచ్చు. అది డిఫరెన్స్ కనిపిస్తుంది రెగ్యులర్గా చూసే పోలీస్ ఆఫీసర్స్కి మన సినిమాల్లో, దీనికి అది డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి ఈ సినిమా డిమాండ్ చేసిందండి వాళ్ళని. అంటే ఒకటి మేము అనుకున్నాం ఏంటంటే ఈ సినిమాలో స్లో మోషన్స్ అట్లాంటి ఏం ఉండకూడదు. యాక్షన్ సీక్వెన్సెస్లో రియల్ స్పీడ్లో ఉండాలి.
ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే అట్ ద సేమ్ టైం ఫాస్ట్ చేయకూడదు, స్లో చేయకూడదు అని చెప్పి అనుకున్నాం. సో అలా చేయాలంటే కనుక చాలా గ్రేట్ స్కిల్ ఉండాలి. జస్ట్ ఒక చిన్న కట్ ఇలా కొట్టేసి కట్ ఇలా కొడితే ఆ ఎఫెక్ట్ ఉండదు. లాంగ్ షాట్స్ తీసుకోవాలని చెప్పుకున్నాం. సో ఆ లాంగ్ షాట్స్ తీయాల్సి వచ్చినప్పుడు నాకనే కాదు, ఈవెన్ ఫైటర్స్ కూడా మంచి స్కిల్ ఉండాలి, బాగా ట్రైన్ అయి ఉండాలి అని చెప్పి అనుకొని వీ ఆప్టెడ్ ఫర్ దెమ్. శ్రీకాంత్ గారు, కొత్త సంవత్సరం 2023 సంక్రాంతికి శుభారంభంగా వారసుడు సక్సెస్ కొట్టారు. సో అంతకుముందు కురవత్వంగా మేము విలన్గా చూసాము లాస్ట్ ఇయర్ అంతాను ఖండాలో. ఇప్పుడు మళ్ళీ కొంచెం పాజిటివ్గా ఈ క్యారెక్టర్ గురించి మళ్ళీ రెండో సక్సెస్ రాబోతుంది అంటారా? అది సస్పెన్స్, ఇప్పుడే చెప్పారు కదా. అది పాజిటివా నెగిటివ్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం, సినిమా చూసిన తర్వాత కానీ డిసైడ్ చేయలేము అది. బట్ మీరు అన్నట్టుగా డెఫినెట్గా వారసుడిలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేయడం, అలాగే పాజిటివ్ క్యారెక్టర్, అది నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటుంది దాంట్లో. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఒక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ఉన్న ఫిలిం ఇది. నాకు తెలిసి చెప్పగానే నేను ఇది ఇంతవరకు నాకు తెలిసి రాలా. ఎన్నో సినిమాలు చేసాను నేను, పోలీస్ ఇన్స్పెక్టర్గా చాలా ఖడ్గమని, ఆపరేషన్ దుర్యోధన అని చాలా సినిమాలు చేసాం. బట్ ఈ అటెంప్ట్ వేరేది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనుకోవచ్చు, కమర్షియల్ థ్రిల్లర్ లాగా అనుకోవచ్చు ఈ సినిమా. బట్ నాకు చెప్పగా నేను ఫీల్ అయింది ఒకటే, ఒక మంచి సినిమాలో ఒక కీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ రోల్ చేయడం అనేది. బట్ నాకు ఎప్పుడైతే చెప్పగానే నేను ఇంకేమీ ఆలోచించలేదు, నేను యాక్సెప్ట్ చేశాను. అలాగే భరత్ రోల్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చాలా కీ రోల్స్ అన్నీ. సో ఇటువంటి ఫిలిమ్స్ రేర్గా దొరుకుతూ ఉంటాయి. సబ్జెక్ట్స్ అనేది చాలా రేర్ దొరుకుతూ ఉంటాయి. ట్విస్టులతో, ఒక మంచి ఎమోషన్స్తో, హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ముగ్గురు మధ్య బాండింగ్ ఏంటి, ఎలా ఏంటి అనేది. సో ఐఎమ్ వెరీ లక్కీ. అంటే ఈ సంక్రాంతికి ఒక మంచి వారసుడితో సక్సెస్ అవ్వడం, అలాగే నెక్స్ట్ సక్సెస్కి రెడీగా ఉన్నాం అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. అది ప్రేక్షకులు 26వ తారీఖున 100% ఇదొక మంచి ఫిలిం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే మీరు హీరోగా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పూర్తిగా టర్న్ తీసుకున్నట్టేనా మళ్ళీ అలాగే వచ్చేది? తెలియదు కదా మరి, ప్రొడ్యూసర్లు హీరోగా వస్తే చేయాలిగా. కొన్ని ఫిలిమ్స్ అటు ఇటు చేస్తున్నాను. అంటే నేను ఇదే చేస్తాను అనేది ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను హీరోగా ఉన్నప్పుడే నేను క్యారెక్టర్ చేశాను. శంకర్దాదా ఎంబీబీఎస్ కానీ, సంక్రాంతి ఫిలిం కానీ అలా చేసుకుంటూ వస్తున్నాను. బట్ ఇప్పటికీ 1-2 ఉన్నాయి. బట్ నేను ఈ 2 చేసుకుంటూ వెళ్తున్నాను. ఎలా తీసుకెళ్తుంది డ్రైవ్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ విలన్గా వచ్చాను, తర్వాత హీరోగా టర్న్ అయ్యాను, మళ్ళీ తర్వాత విలన్గా చేశాను, మళ్ళీ తర్వాత ఏదేదో చేసి జరిగిపోతూ ఉంటుంది, చేసుకుంటూ పోతూ ఉంటాం. మహేష్, ఇందాక ఆనంద్ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ టైటిల్తో వస్తున్న తెలుగు సినిమా అన్నారు. సో ఈ ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది నెంబర్ 1. అట్లాగే హాలీవుడ్ యాక్షన్ పార్ట్స్, హాలీవుడ్ ఫైటర్స్ తోటి సినిమా చేయించడానికి దాదాపు కోట్ల రూపాయలు ముందే ట్రాన్స్ఫర్ చేశారని సుధీర్ బాబు గారు చెప్పారు. ఎలా చెప్పి ఒప్పించారు నిర్మాత గారు? ఫస్ట్ టైటిల్ గురించి వస్తే, నాకు ఇంగ్లీష్ టైటిల్స్ అంత ఇష్టం ఉండదండి ఆనెస్ట్లీ, ఆన్ ఎ పర్సనల్ లెవెల్. బట్ మీకు సినిమా త్రూ అవుట్ ఒక టెన్షను, ఒకళ్ళ కోసం ఒక క్రైమ్ సీన్ గురించి హంటింగ్, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు హంట్ ఇట్లాంటి పదాలు తెలుగులోకి తీసుకొస్తే మీకు అది చాలా క్రూడ్ అయిపోతుందండి వాళ్ళ జనరేషన్కి. సో అందుకని వి థాట్ హంట్ అనే టైటిల్ పవర్ఫుల్గా ఉందని హంట్ అనుకున్నాము. అండ్ రిగార్డింగ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇట్ వాస్ వీ వెంట్ మోర్ ఐ మీన్ అందరం ఒక ఆయన నమ్మిన ఒక బిలీఫ్తో ముందుకెళ్ళాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది అనుకున్నది అంతా జరిగింది కాబట్టి, అంత ఎఫెక్టివ్గా స్క్రీన్ మీదకి వచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ. బట్ ఆ రోజుకి అది చాలా రిస్కీ డెసిషనే. బట్ వీ డిసైడెడ్ టు టేక్ దట్ ఛాన్స్. సినిమాలో స్టంట్స్ కొత్తగా ఉండాలి. సినిమా ఎలాంటి ఒక రియలిస్టిక్ అప్రోచ్తో వెళ్తున్నామో, స్టంట్స్ కూడా అదే రియలిస్టిక్ అప్రోచ్తో ఉండాలి అన్న ఉద్దేశంతో. సో ఒప్పించేదానికనేది కనుక ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి అందరిది, నాది, హీరోది, ప్రొడ్యూసర్ది, అందరిది కలిపి కలెక్టివ్ డెసిషన్ అది. సో పెద్ద ఒప్పించాల్సినంత అవసరం రాలేదు. దే వర్ విల్లింగ్ టు టేక్ దట్ ఛాన్స్, ఆ కొత్తదనం కోసం, ఇంకో దానికోసం. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వీ సక్సీడెడ్. సుధీర్ బాబు, విక్రమ్ సినిమాకి దీనికైనా సంబంధం ఉందండి డైరెక్టర్ గారు? అంటే టైటిల్ సేమ్ అట్లా ఉంది, ఫాంట్ అది లోగో డిజైన్ లేదండి అసలు, అబ్సల్యూట్లీ అసలు రెండు కంప్లీట్లీ డిఫరెంట్, ఏం సంబంధం లేదు. మీకు టైటిల్ లోగో అట్లా అనిపిస్తుందా? యా సుధీర్ బాబు, అంటే ఇంకో క్వశ్చన్ ప్లీజ్. ఇది అంటే ట్రైలర్లో కథ చెప్పినట్టుగా అనిపించింది టోటల్గా. ఏంటి గట్ ఫీలింగ్ ఏంటి, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అదర్ దెన్ ఇంకేం ఉండబోతుంది? మంచి విషయం అండి. వాళ్ళ రోజుల్లో మనం ఏదో ట్రైలర్ అంటే షో పీస్లా అనే దానికన్నా కూడా
కథ ఏంటి అంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ రేపు థియేటర్కి వస్తే అన్న ఒక వైబ్ కలిగించడం మంచి విషయం అనిపించింది. సో ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు కదా అదే విషయాన్ని. సో కిక్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఏదండి, అంటే మొత్తం చెప్పడం వల్ల కిక్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు ఇంకొక 2 ట్రైలర్లు కట్ చేసినా కూడా మీరు థియేటర్కి వచ్చి చూసినప్పుడు రేపు ఆ కిక్ ఎక్స్ట్రాడినరీ కిక్ ఉంటుంది మీకు. ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. బ్లాక్ బస్టర్ సినిమా. సుధీర్ బాబు మీకు మీరు ఆ డైరెక్టర్ ఫస్ట్ మేము దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు అడిగాను అంటున్నారు. బట్ ఐఎమ్ వెరీ షార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నౌ. కెన్ యూ కాంట్రిబ్యూట్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్? అంటే ఇన్ ద సెన్స్ వాట్ వే యూ హ్యావ్ తన అప్రోచ్ అయినప్పుడు మీకు వచ్చినటువంటి డౌట్స్ ఏంటి, ఈ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఎక్సర్సైజ్ ఏంటి? వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ యూ హ్యావ్ అండర్వెంట్ టు యాక్సెప్ట్ ది సబ్జెక్ట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతను పాపం ఇందాక నుంచి పైకి రానివ్వట్లేదు మీరు. ఇంట్లో చెప్తామని ఆపని మధ్యకాలంలో చాలా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. మన కొత్త పెళ్లి కూతురు మౌనిక గారిని ఆహ్వానిస్తున్నాం. హార్డీ వెల్కమ్ అండి. అంటే క్వశ్చన్స్ అది ఏదో చిన్న ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అంటే పర్టికులర్గా ఒక క్వశ్చన్ నేను చెప్పలేను. మీరు గుర్తుందా నీకు? క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉంటాయండి. 100% అది హీరో దగ్గర నుంచి అవ్వచ్చు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అవ్వచ్చు. ఇంకోటి ఈయన అడిగేది ఏంటంటే ఆయన పర్సనల్ ప్రిపరేషన్ కోసం ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే నేనేం చేయబోతున్నాను, ఇట్ కుడ్ బి రిగార్డింగ్ సౌండ్ ఆర్ ఇట్ కుడ్ బి రిగార్డింగ్ అ షూట్, డైలాగో ఇంకోటో ఇవన్నీ ఊహించుకుని హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ ఫర్ ద షూట్. సో దానికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయేమో, ఆ రీజన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకుంటున్నాను నేను. ఈ ఎంటైర్ 1 year ప్రాసెస్ అయిన తర్వాత నాకు అది స్లోగా అర్థమవుతుంది. హీ వాంట్స్ టు బి వెరీ ప్రిపేర్డ్. ఏది సెట్లోనో ఇంకో చోట అప్పటికప్పుడు అనుకుని ఏం చేస్తామో తెలియక, అవుట్పుట్ ఎట్లా ఉంటుందో తెలియక, దీని బదులు మోర్ ప్రిపరేషన్ బెటర్ రిజల్ట్ అనేది ఆయన నమ్ముతారు. అండ్ ఆయనతో పనిచేసిన తర్వాత ఐ హావ్ ఆల్సో స్టార్టెడ్ బిలీవింగ్ దట్. నేను పర్సనల్ లెవెల్లో కూడా అది నేర్చుకున్నాను. మన రోజున ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చో, లేకపోతే ఎంత ప్రిపేర్డ్గా ఉండొచ్చో ఏదన్నా ఒక విషయం మీదని ఐ విల్ ట్రై టు ఇంకా బెటర్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ అర్జున్ ఏ అండ్ అర్జున్ బి కదా? ఏంటి ఆ 2 ఏ అండ్ బి ఏంటి? అది ఈజ్ ఇట్ ఎ డ్యూయల్ క్యారెక్టర్? నో, ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ అ సింగిల్ క్యారెక్టర్. ద థింగ్ ఇస్ అంటే ఒక మనిషి ఒక ఇన్సిడెంట్ తర్వాత మారిన తర్వాత అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, కలిసిన మనుషులు ఇవేవి అతనికి గుర్తులేనప్పుడు ఇంకోటో అతను రెండో మనిషిగా మారిపోతాడు, ఒక తెల్ల కాగితం లాగా. అక్కడి నుంచి ఆ తెల్ల కాగితం మీద మీరు ఏం రాస్తే అది అన్నట్టు అవుతుంది. సో అట్లా ఒక క్లీన్ స్లేట్ అయిపోయిన మనిషి హౌ కుడ్ హీ అగైన్ కమ్ బ్యాక్, ఫైట్ బ్యాక్ ఎవ్రీథింగ్, ఆ ఇన్నర్ డీమన్స్ని, ఎక్స్టర్నల్ ఎనిమీస్ని అన్నిటినీ ఫైట్ చేసి తను అనుకున్నది ఎట్లా సాధించాడు అన్నది. అంటే కోప్ ఫిలిమ్స్ అనేటువంటి ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నెన్నో కోప్ ఫిలిమ్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ ఓవర్ ఎక్స్పోజ్డ్, ఈవెన్ వెల్ ఎక్స్పోజ్డ్. ద కోప్ ఈజ్ వెల్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు కొత్తగా ఈ కోప్ సబ్జెక్ట్ తీసుకోవడంలో వాట్ ఈస్ ద పర్టికులర్ ఎలిమెంట్ యు ఆర్ గోయింగ్ టు హైలైట్? వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్? అంటే మీకు చాలా మీరు అన్నట్టు ఎక్స్ట్రాడినరీ హిట్ ఫిల్మ్స్ వచ్చినాయి కాప్గా. లాస్ట్ ఇయర్ క్రాక్ చూసాం, ఇంకోటో. ఇవన్నీ ఒక సింగిల్ మోడ్లో వెళ్తూ ఉంటాయండి. క్రాక్ లేకపోతే ఇంకో ఘర్షణ, వన్ ఆఫ్ ద ఐకానిక్ కాప్ ఫిల్మ్స్ మనకు గుర్తున్నవి. అవన్నీ ఒక సింగిల్ ఎజెండాతో వెళ్తాయి. ప్రాబబ్లీ నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఇమోషనల్ కోషెంట్ తక్కువ ఉంటుంది. ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏంటంటే సార్, యూ విల్ సీ రివెటింగ్ యాక్షన్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. అండ్ ఈ 2 సినిమాలు ఆడిస్తాయని కాదు, స్ట్రాంగ్ ఇమోషనల్ కోషెంట్ ఒక్కటే సినిమా ఆడటానికి హెల్ప్ అవుతుంది. అది చాలా ఎక్కువ ఉంది సినిమాలో. అంటే ఒక యాక్షన్ మధ్యలో వీటి మధ్యలో అంత ఇమోషన్కి స్కోప్ ఉండే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ సచ్ ఫిలిం. అండ్ ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద. సో దట్ ఈస్ సార్. అసలు నిన్న ప్రెస్ మీట్లో ఈ కథ గురించి మీరు చాలా ఎక్కువ చెప్పారు మ్యాక్సిమం. రైట్ సార్. అసలు ఈ కథ తయారీలో అసలు మీ పాత్ర ఏ మేరకు, అసలు దీన్ని ఎలా వచ్చింది అసలు ఈ కథ? అంటే సార్ నిన్న అడిగింది బేసిక్గా ఏంటంటే మెమరీ లాస్ అయిపోయిన ఇంకో దాని గురించో రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకోటో అడిగారు. వీ హ్యావ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ సార్. బేసిక్గా అంటే నేను అడిగింది అది కాదు. ఈ కథని తయారు చేయడంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత అని అడుగుతున్నాను నేను. అంటే యాజ్ అ రైటర్గా ఎంత ఉంటే అంతండి. అండ్ ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ హెల్ప్ బేసిక్గా చాలా మంది నుంచి. అండ్ ఐ హావ్ హ్యాడ్ లాట్ ఆఫ్, అంటే నాకు ఆ సినిమాల గురించి ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు, కానీ వేరే సినిమాల ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, అది నేను అడుగుతున్నాను. డెఫినెట్లీ. నాకు ఎందుకంటే నేను ప్రెస్ మీట్లో చెప్పింది ఎలా ఉందంటే,
ఈ కథ కోసం చాలా కష్టపడ్డాను, తయారు చేశాను, అలాగే మీరు చాలా చెప్పారు నేను. Yeah. సో అందుకని మళ్ళీ క్లియర్గా అడుగుతా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత అని. అదే అంటే ఒక రైటర్గా ఎంత ఉండాలో అంత ఉంది, కానీ అదేదో మీరు F3లో ఎంత ఉంటే అంత అని అదే చెప్పి ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అట్లా చెప్పడమే కరెక్ట్. సో అంటే నాకేం లేదండి, అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమాలో ఇంకోటో వాటి గురించి మెన్షన్ చేస్తే రేపు థియేటర్లో మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా మిస్ అవుతారేమో నా టెన్షన్ అంతే. అంటే ఇట్స్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్. ఇట్ ఈస్ యా ఇన్ఫ్లుయెన్స్ వర్కే. యా ఇన్ఫ్లుయెన్స్ వర్క్. ఓకే ఓకే. సుధీర్ బాబు గారు, సో ఇందాక మీరు అన్నారు ఇంతవరకు నేను కాదు ఎవరు కాదు అర్థం వచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది, సర్ప్రైజ్ ఉంటుంది అని. నాకు తెలిసినందుకు ఈ సినిమాలో ఒక చాలా పెద్ద అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది అని విన్నాను. అది చేయడానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది? కృష్ణ గారు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేదుగా. ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్, ధైర్యం అంటే ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది చేశారు. అంటే ఆయన కనుక్కునే చూస్తే కనుక టెక్నికల్లీ అన్నీ కూడా చూసినా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని చేశారు. సో ఆయన ధైర్యంతోనే నేను ఎప్పుడు ఆయన అలాంగ్ విత్ మన తెలుగు ఆడియన్స్ మీద నమ్మకం, ఇప్పుడు కరెక్ట్ మూమెంటం, అంటే గ్లోబల్ సినిమాకి అందరూ ఎక్స్పోజ్ అయి ఉన్నారు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్, అంటే నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తానండి, ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తే యూ హ్యావ్ మోర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అని నా ఫీలింగ్. మోర్ ఛాన్సెస్ ఆఫ్, అప్పుడు ఒకవేళ రెగ్యులర్గా ప్యాటర్న్లో ఉందంటే వాళ్ళకి థ్రిల్ ఫ్యాక్టర్ ఉండదు అన్న నా ఫీలింగ్. ఇప్పుడు మొన్న మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను, దే షుడ్ బీ, అంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఐ స్టిల్ ఫీల్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్. కానీ అంత ఎక్స్పెక్ట్ చేసిన థియేటర్స్లో వెళ్ళలేదు, బికాస్ దట్ షాకింగ్ ఎలిమెంట్ లేదు, ఆ ప్లెజెంట్ షాకింగ్ ఎలిమెంట్ లేదు. ఇట్స్ ఎ నీట్ బ్రీజీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. సో ఈ స్టోరీలో నేను విన్నప్పుడు దేర్ ఇస్ వన్ ప్లెజెంట్ షాకింగ్ ఎలిమెంట్ and it will sustain for 20-25 minutes. అది పాండమిక్ బిఫోర్ సార్, పాండమిక్ తర్వాత మారిపోయినాయి. పాండమిక్ తర్వాత అంటే ఇంకా సోషల్ మీడియా అగ్రెసివ్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక టూ లైన్స్లో చెప్పేయాలి ఏదైనా ఒకటి, ఇది సినిమాలో ఎక్స్పీరియన్స్ గురించి. అండ్ మీరు మా అమ్మాయి గురించి మీకు చెప్పాలి వచ్చేప్పటికి యూ హార్డ్లీ కెన్ ఫైండ్ సంథింగ్ లైక్ ఇట్స్ అన్ బ్రీజీ ఫిల్మ్. ఇట్స్ అబౌట్ దోస్ మూమెంట్స్. నేను మొన్న మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అది మీరు కట్ చేస్తారు ఇప్పుడు. అది అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా 18 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. బిఫోర్ యూ కెన్ ఈవెన్ కమ్అవుట్ అండ్ సే వాళ్ళు నవ్వేస్తున్నారు దానికి, ఆ డైలాగ్కి. ఐ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో, అది ఏంటి అనేది. సో అట్లా ఉన్నారు. సో బేసికలీ ఈ సినిమాకి ఐ కుడ్ సీ దట్. నేను షాకింగ్ ఎలిమెంట్ అని ఇట్స్ ఎ ప్లెజెంట్ షాకింగ్ ఎలిమెంట్. ఇప్పుడు కాంటారా చూసారంటే ఐ ఫెల్ట్, నాకు చాలామంది వచ్చి ఆల్మోస్ట్ శ్రీదేవి సోడా సెంటర్లో ఉంది ఎక్సెప్ట్ ఫర్ ద క్లైమాక్స్ అని చెప్పన్నారు. సో క్లైమాక్స్ ఈవెన్ శ్రీదేవి సోడా సెంటర్ ఒక చిన్న హై ఉంటుంది, బట్ దిస్ ఇస్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ హై. సో అట్లాంటి షాకింగ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు థియేటర్స్లో అనే ఛాన్స్ ఎక్కువ ఉందని ఫీల్ అయ్యాను. సో ఆ బేసిస్లో డెసిషన్ తీసుకుంది సార్. ఇక్కడ ఇప్పుడు ఇందాక మీరు ఒక ఓత్ ప్రమాణం అనేది చెప్పారు, విధి నిర్వహణలో జాయిన్ అయినప్పుడు పోలీస్ అయినా చేసే పని అది. బట్ డ్యూటీ చేసినప్పుడు రివర్స్గా ఉంటుంది, ఆ ప్రమాణానికి విరుద్ధంగా ఉంటాయి. ఈ క్యారెక్టర్ చూసినప్పుడు మీకు ఎక్కడ ఇన్స్పిరేషన్ ఎవరైనా టచ్ అయ్యారా, ఎలా అనిపించింది? అట్లాగే రెండోది, గన్స్ డోంట్ లై, తుపాకులు అబద్ధం చెప్పవు, ఎందుకు చెప్పవు? అంటే మనుషులు అబద్ధం చెప్తారు కానీ తుపాకులు అబద్ధం చెప్పదు. దట్స్ ద సెన్స్ వీ వాంటెడ్ టు గివ్. ఇప్పుడు క్రైమ్ సీన్లో ఏదైనా వదిలినప్పుడు బుల్లెట్ రెసిడ్యూ కానీ గన్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వీ కెన్ ఆల్ ఫింగర్ ప్రింట్స్ అని కానీ ఏదైనా గన్స్ మీద గన్స్ అయితే అబద్ధాలు, మనుషులు అబద్ధం చెప్తారు. ఆ సెన్స్లో పెట్టిందనమాట. గన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఈ సినిమాలో. మీరు సినిమా చూసిన తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎందుకు అలా అన్నావు. ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్పిరేషన్, ఓత్ ప్రమాణం దానికి అంటే అంటే నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు చాలామంది ఉన్నారు. ఉమేష్ చంద్ర గారు, సో వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు నేను ఉమేష్ చంద్ర గారు బయోపిక్ ఏదో చేద్దామని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఐ వాస్ ట్రావెలింగ్ విత్ దెమ్. అండ్ ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్లు ఉన్నాయి, అర్జున్ ఏ, అర్జున్ బి అని. అర్జున్ ఏ వచ్చేటప్పటికి ఆ పోలీస్ ఆఫీసర్స్ రియల్గా అచీవ్ చేసిన అగ్రెసివ్గా ఉన్న పోలీస్ ఆఫీసర్స్, వ్యాస్ గారు, వీళ్ళందరూ వర్ స్టీఫెన్ రవీంద్ర గారు కొంతవరకు దే వర్ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు. అండ్ అర్జున్ బీకి వచ్చేటప్పటికి ఐ హ్యావ్ టు క్రియేట్ సమ్ వన్, బికాస్ అట్లాంటి ఎవరు నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను కామన్ మ్యాన్ నుంచే తీసుకున్నాను. అది ఒక కామన్ మ్యాన్ ఉంటుండి వీడిని నువ్వు ఇదిరా బాబు ఇది చేయాలి అనుకుంటే ఏంటి. అండ్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫర్ మన వన్ డే సీఎం క్యారెక్టర్ చేసిన మన అర్జున్, ఒకే
ఒకే ఒకటిలో ఐ కెట్ ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ ఉన్నట్టుండి అలా కూర్చోబెట్టినప్పుడు ఈ డజన్ నో వాట్ టు డూ ఆఫ్టర్ పాయింట్ హీ గెయిన్స్ కాన్ఫిడెన్స్ అండ్ హీ మూవ్స్ ఫార్వర్డ్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎమోషన్ క్యారీ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ దానికి దీనికి పర్ఫార్మెన్స్ వైజ్ విల్ సీ మచ్ డిఫరెన్స్. సోల్ మాత్రం అలా కొద్ది కనెక్ట్ అవ్వడానికి చూసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సుధీర్ గారు, మీరు ఇప్పుడు చెప్పిన కాంటెక్స్లో పాండమిక్ తర్వాత అందరూ ఓటీటీలో అన్నీ చూసి పీపుల్స్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద ఫిల్మ్స్ హ్యావ్ చేంజ్డ్. అండ్ మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్, హారర్ కానివ్వండి, కమర్షియల్, అండ్ యూ ప్లేడ్ కాప్ రోల్స్ లైక్ దిస్ ద థర్డ్ టైమ్ ఆర్ ఫోర్త్ టైమ్ ప్రాబబ్లీ, రైట్? యా. సో కీపింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ మైండ్, యాజ్ అన్ యాక్టర్, how do you choose scripts that can make an impact on your career at this point of time and something that audience can take home with them? It's a lot of things. And there's no fixed rule we have to follow. First and foremost is ఒకవేళ నేను చేయకపోయినా సరే వేరే ఎవరు చేసినా సరే ఈ సినిమాకి నేను వెళ్తాను ఆడియన్స్గా. దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ చెక్. దెన్ ఆ స్టేజ్లో అలాంటి క్యారెక్టర్ కరెక్టా. ఐ కెనాట్ డూ రైట్ నౌ. ఇప్పుడు ఒకసారి యాక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మహేష్ బాబు కమింగ్ అండ్ డూయింగ్ హారర్ కామెడీలో ప్రేమ కథ చిత్రం. ఇట్ డజంట్ వర్క్. సో యూ హ్యావ్ టు సీ ఆ టైంలో మన ఆడియన్స్ ఎవరు, దాన్ని ఒక మెట్టు పెంచుకుంటూ వెళ్తూ బెటర్ అని. ఒకటేసారి పెద్ద సినిమా వాల్టర్ వేరే లాంటి సినిమాలు చేసినా సరే మనం మిస్ కొడతాం. సో ఇట్స్ హ్యావ్ టు పేస్ ఇట్ స్టెప్ బై స్టెప్ అని. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్. చూసినప్పుడు ఎక్సైట్ అవ్వడం, మనం ఆడియన్స్ ఇలా చూస్తే యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం, అలాంటి బుక్ కూడా రూల్గా ఏం లేదని నా ఫీలింగ్. సుధీర్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారికి మీరంటే చాలా ప్రేమ అని విన్నాము. సో ఇప్పుడు కృష్ణ గారు మనకు దూరం అయ్యారు. సో గత ఏడాదిన్నర నుంచి ఒక 3 విషాదాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ సినిమాకు మెంటల్గా, ఫిజికల్గా ఎలా ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్లీ ఈ సినిమా షూటింగ్కి అయితే మాత్రం ఆ టైంకి అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. కానీ వేరే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఐ డోంట్ నో అండి, అంటే ఇట్స్ ఎ బిగ్ లాస్. వి వర్ షాటర్డ్. అప్పుడప్పుడు నిద్రలో కూడా మెలకు వచ్చి కొద్దిగా కంగారు వస్తుంది, ఆ టైప్లో జరిగినాయి. కాకపోతే సినిమా అంటేనే అదండి, మర్చిపోతాం, ప్రపంచం మర్చిపోతాం, ప్రపంచం మర్చిపోయి వెళ్ళిపోతాం. ఐ స్టిల్ రిమెంబర్ కృష్ణ గారు వచ్చేటప్పటికి నాకు ముందు రోజు తెలుసు కాబట్టి ఐ వాజ్ హ్యాడ్ ఇనఫ్ టైం నెక్స్ట్ డే షూట్ వెళ్ళి చేయడానికి. అండ్ నా నెక్స్ట్ డే ఇంకా ఆయన ఇంకా కష్టం అని చెప్పి అన్నప్పుడు ఇంకా షూటింగ్ కూడా ఆపేసాం. ఐ స్టిల్ రిమెంబర్ మా నాన్నగారికి కోవిడ్ వచ్చింది. నేను ఇలా షూట్కి వెళ్తున్నప్పుడు కోవిడ్ అని చెప్పి అన్నారు. సరే కోవిడ్ అయితే వచ్చి పోతుందిలే, వ్యాక్సినేషన్ కూడా ఉంది కదా అని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ ఒక 2 hours తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారన్నారు. అప్పుడు నేను రొమాంటిక్ సీన్ చేయాలి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలా, ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేయాలి నేను. అండ్ ఐ వాంటెడ్ టు సే సార్ నాకు రావట్లేదు సార్ అని ఐ వాస్ క్రయింగ్ ఇన్ సైడ్. 2-3 మాటలు మాకు చెప్దాం వద్దా అనుకుని బిగ్ సెటప్ ఆ రోజు. చెప్దాం వద్దా అనుకున్నప్పుడు 3-4 hours నేను మర్చిపోయాను. దాని తర్వాత ఇంద్రగంటి గారు 2-3 సార్లు నాతో మాట్లాడారు, ఇలా చేయి అలా చేయన్నప్పుడు ఐ జస్ట్ వెంట్ టు ద క్యారెక్టర్ అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ లవ్ ఆఫ్ టు మై ఫాదర్, బట్ ఈ ఫీల్డ్ అదే సార్, మనకి ఇష్టమైన ఒక చోట ఉన్నప్పుడు వెన్ యూఆర్ ఇన్వాల్వ్డ్ అది మర్చిపోతాం. యూ విల్ ఫిగర్ అవుట్ అ వే టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ద ఆ క్యారెక్టర్ ఉంచాడు. శ్రీకాంత్ గారు అవుట్ ఆఫ్ ది సిలబస్ ఏంటి మీ అబ్బాయి కొత్త సినిమా ఏది ఇంతవరకు అనౌన్స్ చేయట్లేదు? వైజయంతి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. వైజయంతి నెక్స్ట్ మూవీ. యా, దాని నుంచి వెయిటింగ్ మేము కూడా. మీరు ఒక ఫాదర్గా ఒక మంచి పెద్ద ఫౌండేషన్ ఏది వేసి ప్రయత్నం చేయట్లేదా? ఏంటి ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కరెక్టే, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అది అందుకే దానికోసం నేను వచ్చాను, ఎంత కష్టపడి వచ్చాము అనేది అందరూ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ 1-2 సినిమాలు రావడం తనకి ఈజీనే, బట్ అతను ఎంత కష్టపడి ఎంత ముందుకెళ్తే ఎంత పైకి వెళ్తాడో అనేది అతని ఆలోచనలో అతనికే వదిలేస్తున్నాను. ఎందుకంటే జీవితాంతం వాళ్ళు వెనకాల ఉండలేం కాబట్టి. చూద్దాం లైఫ్ ఎలా డిసైడ్ అవుతుంది, డెస్టినీ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సుధీర్ మహేష్, వన్ టు ద డైరెక్టర్. ఇప్పుడు మామూలుగా ద ఫిల్మ్ ఈజ్ ఇనిషియేటెడ్ విత్ సుధీర్ బాబు, సో ఈజ్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ అని చేసిన హీరో చేస్తున్నారు. ఈ 2 క్యారెక్టర్స్ శ్రీకాంత్ గారు కానీ భరత్ కానీ ఈ క్యారెక్టర్స్ అనేటువంటి మీ చాయిసా, వాళ్ళకంటే ముందు మీరు ఏదైనా చాయిసెస్ తీసుకున్నారా? ఈజ్ ఇట్ ఎ డైరెక్ట్ అప్రోచ్ టు బోత్ ఆఫ్ దెమ్?
ఆనెస్ట్లీ అయితే లేదండి. ఏదైతే ఫస్ట్ అని అనుకున్నామో, అంటే మేము ఇనీషియల్గా నేను ఈయన ప్రొడక్షన్ హౌస్ డిస్కస్ చేసుకున్నాం, కానీ మేము అప్రోచ్ అంటూ అయిన ఫస్ట్ పీపుల్ భరత్ గారు, నేను అప్రోచ్ అయిన ఫస్ట్ పర్సన్ శ్రీకాంత్ గారు. ఇమ్మీడియట్గా రెండు ఓకే అయిపోయినాయి. అంటే ఆ రెండు ఛాయిస్లు ఎలా తీసుకున్నారు మీరు? అంటే వై భరత్? ఇక్కడ చాలా మంది యంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. 14 ఏళ్ల క్రితం చేసిన భరత్ ఎందుకు, వై భరత్? అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ యంగ్ హీరోస్ కూడా కొన్నిసార్లు ఏదో డిస్కషన్ లాగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన శమంతక్ మణి చేశారండి వేరే హీరోస్తో, ఇప్పుడున్న యంగ్ హీరోస్ వాళ్ళతో కలిసి. సో ఎక్కడో మనం రకరకాల ఫంక్షన్స్లోనో లేకపోతే ఫొటోస్లోనో ఇంకోటో మనం ఈ ఒక ఇద్దరు యంగ్ హీరోస్ని కలిపి మనం చూసిన థింగ్సే ఉంటాయి. సో సమ్వన్ ఫ్రెష్ ఎవరన్నా కావాలనుకున్నప్పుడు భరత్ గారి మీద చాలా పాజిటివ్ ఒక నోషన్ ఉంది సార్ మన తెలుగు ఆడియన్స్లో. ప్రేమిస్తే వల్ల అవ్వచ్చు, అది మల్లీశ్వరి సాంగ్ వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఆయన అసలు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, హౌ ఈస్ హీ ఎగ్జాక్ట్లీ లుకింగ్ రైట్ నో అన్నది వెతకటం మొదలు పెడితే, కాళిదాస్ అని ఆయన 2019 or 2020లో ఒక సినిమా చేశారండి. ఇట్ వాజ్ అ బిగ్ హిట్ తమిళ్లో. సో ఆ సినిమాలో హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆయన లుక్, ఆయన అటైర్ చూసినప్పుడు ఐ థాట్ లైక్ హీస్ పర్ఫెక్ట్ అనిపించి నేను ఆయన కాంటాక్ట్ అవటం, వెంటనే కథ చెప్పటం. అండ్ హీ వాజ్ ఆల్సో ఇన్ ఏ ఫేజ్, తెలుగు సినిమా చేయాలి అనుకునే ఫేజ్లో ఉండటం. హీ లైక్ ద హోల్ సెటప్ ప్రాజెక్ట్. ఇంకోటి శ్రీకాంత్ గారు ఫస్ట్ చాయిస్ అండి. వెంటనే రవి గారు మాట్లాడారు ఆయనతో, నేను వెళ్ళి కథ చెప్పాను, ఆయనకు నచ్చిందండి. శ్రీకాంత్ గారు అసలు నో నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ అనుకుంటే మనకి. హాయ్ మోనిగా, అంటే భీమ్లా నాయక్లో కాప్ రోల్ చేశారు, ఈ సినిమాలో కూడా కాప్ రోల్ చేస్తున్నారు, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? భీమ్లా నాయక్లో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అండి. దీనిలో ఐ థింక్ ఐఎమ్ స్ట్రాంగ్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్. సో యా, దేర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ ఫ్రమ్ భీమ్లా నాయక్ టు దిస్ రోల్. భరత్ గారు, మీకంటూ తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ బేస్ ఉంది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకొని ఇప్పుడు వస్తున్నారు? ఓకే, బ్యాక్ టు స్క్వేర్ వన్ క్వశ్చన్. Sir, that gap is not wantedly taken, because honestly speaking, I never focused on Telugu cinema because I was busy doing Tamil films as a hero. So but Mahesh naku ee setup cheppesi tarvata I thought this is the right film for me to relaunch myself. Technically speaking, this is my first straight Telugu film. Ante Premiste was a dubbing one, and then adi tarvata Yuvasena was 50 dubbed and 50 reshot. And adi tarvata then I was doing films in Tamil. So my proper straight Telugu film. So I can say this is my first Telugu film. So and this setup, Bhavya Creations, my actors, the director, mainly the script and the screenplay is brilliant. That is why. సుధీర్ బాబు గారు, ఫస్ట్ టైం హీరోయిన్ లేకుండా సినిమా చేస్తున్నారు అంటే గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్కి దీనికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా? అసలు మీకు ఆలోచన రాదండి. ఒకవేళ అలాగా ఎంగేజింగ్గా లేదు అనిపిస్తే మేము హీరోయిన్ క్యారెక్టర్ పెట్టేవాళ్ళం. కాకపోతే కంటిన్యూస్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు హీరోయిన్ క్యారెక్టర్ పెడితేనే మీకు బోర్ కొడుతుంది. అంటే మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే ఖైదీ లాంటి సినిమాలు చూడండి, హీరోయిన్ క్యారెక్టరే లేదు. అసలు లేడీ క్యారెక్టర్ కూడా ఒక ముసలావిడ ఒక ఉంటుంది, చిన్న పాప ఉంటుంది, అంతే. ఒక లేడీ క్యారెక్టరే ఉంటారు ఆ సినిమాలో. సో దాంతో కంపేరిస్తే మాది ఇంకా కొద్దిగా బెటరు. సో ఆ ఖైదీ లాంటి సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. ఎంగేజింగ్గా ఉంటే కనుక నో ప్రాబ్లం, యూ కెన్ జస్ట్ గో హెడ్ అని చెప్పి. సో అట్లాగే ఉంది. మీకు అసలు అమ్మాయి లేదు అన్న సెన్స్ కూడా రాదు సినిమాలు. సుధీర్ బాబు గారు, సాహసాలకు మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన హీరోగా, అలాగే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో చేశారు. వాళ్ళు పొలిటీషియన్గా కూడా, పాలిటిక్స్లో కూడా వెళ్ళారు. ఇందాక ప్రమాణ స్వీకారం చాలా అద్భుతంగా చేశారు. భవిష్యత్తులో పొలిటికల్ కూడా వెళ్ళి అలా ప్రమాణ స్వీకారం చేయొచ్చా? అలాగే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని మీరు ఏం చేయాలని, ఏదైనా ఇట్లా నా కోరిక ఉంది కృష్ణ గారు ఇలా అవ్వాలని, అట్లా ఏదైనా డ్రీమ్ ఏదైనా ఉందా? మీరేం సజెస్ట్ చేస్తారు నాకు? అన్నీ చేయమంటాను. మండే మార్నింగ్ చేస్తా. అయితే అది రాజకీయాల్లో కూడా వస్తా. సూపర్. అంటున్నానండి, కానీ ప్రస్తుతానికి మైండ్లో అయితే అది లేదు. ప్రస్తుతానికి యాక్టింగ్ మాత్రమే ఉంది. ఏ చేస్తారు నాకు తెలిసి, అది అర్థమైంది మొత్తం. అయ్యి బాబాయ్ ఉట్టిగా అంటే ప్రస్తుతానికి అయితే మైండ్లో లేదు. అంటే నేను సినిమాల్లో కొద్దామని కూడా చిన్నప్పటి నుంచి కెరియర్గా చేసుకుందాం లేదు. ఆఫ్టర్ ఎ పాయింట్ అది ఉన్నట్టుండి అలా వచ్చింది. అది ఇప్పుడు నాకు యాక్చువల్లీ చెప్పాలంటే డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్లో లేదు. సో అది ఎలా మారుతుంది ప్రస్తుతానికి మాత్రం ఐ వాంట్ జస్ట్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అని. ప్రస్తుతానికి అయితే మైండ్లో ఏం లేదండి.
I am one of those people waiting for the biopic you have been working on. దాని గురించి మాకు ఏమైనా అప్డేట్ ఇవ్వగలుగుతారా? ఐఎమ్ సారీ, చాలాసార్లు అడిగారు బట్ ఇట్లా ఇంకా ఫ్లోర్స్ మీద కూడా వెళ్ళలేదు. సో మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్. పీపుల్ హవ్ బీన్ ఆస్కింగ్ అబౌట్ ఇట్ అండ్ సో అదేంటంటే జంగ్లీ పిక్చర్స్ అని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ హ్యావ్ టేకెన్ ద రైట్స్. సో ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ షూర్. వాళ్ళు స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. దే వాంట్ టు డూ సైమల్టేనియస్లీ. సో లాట్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపెనింగ్. Initially we wanted to do in 2 parts. Now we thought we can fit because 2.5 hour film also works and we thought we can make it into 1 part. They're reworking on the story. So kani before biopics that comes, that releases, దానికి బిఫోర్ 3 సినిమాలు ఉంటాయి. సో ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడడం బెటర్. Thank you Andy. Thank you so much and all the very best advance ga. Congratulations. We'll meet in theaters on Jan 20.